జీవిత రాజశేఖర్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్న భార్యాభర్తల మధ్య విభేదాలలో చాలా వరకు అక్రమ సంబంధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో హత్యలు, ఆత్మహత్యలు జరిగే వరకు వెళ్తున్నాయి. కానీ కొన్ని కుటుంబాల్లో ఇంతగా చిచ్చు పెడుతున్న ఈ అక్రమ సంబంధాలపై ఇప్పటికే చాలా మంది నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ ప్రముఖ నటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలేంటి, ఎందుకు అలా మాట్లాడారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. తెలుగు సీనియర్ నటి జీవిత రాజశేఖర్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకుని అచ్చ తెలుగు హీరోయిన్స్ లో ఒకరామె. 80వ దశకంలో ఆమె సినిమాలు నటించింది. హీరోయిన్ అనే ముద్ర అసలు ఉండదు. స్టార్ హీరోలతో నటించింది ఆమె. వరుస సినిమాలు చేసుకుంటూనే హీరో రాజశేఖర్ ని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత నటనకు దూరమైంది. ప్రొడక్షన్, డైరెక్షన్ లో భాగమైంది. సినీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. నటి జీవిత రాజశేఖర్ ఏ విషయంలోనైనా నిర్మోహమాటంగా వ్యవహరిస్తోంది. అందువల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవిత రీసెంట్ గా వెబ్ మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలను ప్రస్తావించింది. చాలా విషయాలపై నిక్కచ్చిగా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడి తన అభిప్రాయాలను తెలియజేసింది. జీవిత మాట్లాడుతూ, నీకు తెలియకుండా వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా భర్త సీక్రెట్గా మెయింటైన్ చేస్తే పట్టించుకోవాల్సిన పని లేదు. సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారంటే దాని అర్థం వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, అందుకే సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటోంది. వదిలేసాడు, నేను పట్టించుకోవట్లేదు, నీ పిల్లల్ని పట్టించుకోవట్లేదు, నేను రోడ్డు మీదకి తీసుకొచ్చేసానంటే అలాంటి వాడితో ఉండాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మనం ఒకే హోటల్కు రెగ్యులర్గా వెళ్ళం కదా, ఒకే బట్టలు వేసుకోవటం లేదు కదా, మేబీ జస్ట్ ఫర్ హిస్ ఫన్ గోయింగ్ సమ్వేర్ అది నీకు హైడ్ చేసి వెళ్ళాడు, నీకు తరువాత ఏదో తెలిసింది, నువ్వు దాని గురించి పెద్ద ఇష్యూ చేయొద్దు, వదిలే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. డోంట్ లీవ్ యువర్ ఫ్యామిలీ బికాస్ హీఈస్ ట్రయింగ్ టు హైడ్ సంథింగ్ ఫ్రమ్ యూ. స్ట్రాంగ్గా నా వైఫ్కి తెలియకూడదు అని అనుకున్నాడు, బయటికి వెళ్ళాడు, వచ్చేసాడు అనుకుంటే దాని గురించి డోంట్ వరీ. కానీ అదే సమయంలో నీ భర్త నిన్ను చీట్ చేస్తూ పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే ఇంకో ఫ్యామిలీని పెట్టాడు, నిన్ను వదిలేశాడు, పట్టించుకోవటం లేదు, నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేశాడు, నీ పిల్లల్ని పట్టించుకోవట్లేదు, దాని గురించి డిస్కషన్స్ వద్దు అంటూ సంచలన వ్యాఖ్యలే చేసింది. భర్తలాగా భార్య కూడా తప్పు చేస్తే తట్టుకోవాలి అని. ఇదే విషయం చాలా షోస్లో తాను చెప్పానని చెప్పుకొచ్చింది. నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు భార్యను అడిగే హక్కు ఎక్కడుంది అన్నారు ఆమె. నా పెళ్ళం వాడితో మాట్లాడింది, నువ్వు ఇష్టం వచ్చినట్లు తిరుగుతావు, కానీ నీ భార్య అదే చేస్తే తప్పేంటి, నీ లైఫ్ నిన్ను క్షమిస్తే నువ్వు నీ వైఫ్ని కూడా క్షమించాలి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది జీవిత. క్షమించాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వు నీ వైఫ్ని క్షమించాలి, తప్పేంటి?